చివరికి పాములు అమృతం తాగలేకపోయారు కదా, మరి వారు జనమేజయుని సర్పయాగం నుంచి ఎలా తప్పించుకుంటారు? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. కద్రువ పుత్రులైన పాములలో ఆదిశేషుడు తన తల్లి తమ్ముళ్ళు చేసిన ధర్మవిరుద్ధమైన పనికి అసహ్యించుకుని చాలా బాధపడి వారిని విడిచి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. చాలా నియమంతో కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. ఆ క్రమంలో మొదట గంధమాదన పర్వతం, తరువాత బదరీవనం అంటే ఇప్పటి బద్రీనాథ్, గోకర్ణ క్షేత్రం, పుష్కరారణ్యం అంటే నైమిసారణ్యం, ఇంకా హిమాచలంలో చాలా నియమనిష్టలతో తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మగారు అతడి తపస్సుకు మెచ్చి అతడి ముందు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నారు. అప్పుడు శేషుడు ఇలా బ్రహ్మగారితో తన కష్టం చెప్పుకున్నాడు. ఓ బ్రహ్మదేవుడా, నా తల్లి కద్రువ, తమ్ముళ్ళు ధర్మం విడిచిపెట్టి యుక్తాయుక్త విచక్షణ లేకుండా నా సవతి తల్లి అయిన వినతకు, ఆమె కొడుకు గరుడుడికి ఎంతో కీడు చేశారు. వారు ఎప్పుడూ ఇలాగే ఇతరులను చూసి ఓర్వలేక హాని చేస్తారు. నాకు వారిపైన అసహ్యం కలిగింది. అటువంటి వారితో నేను కలిసి ఉండలేను. ఇంకా తపస్సు చేస్తూ నా ప్రాణం విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అతడి ధర్మబుద్ధిని మెచ్చుకుని ఇలా అన్నారు. నువ్వు ఎప్పుడూ సత్యం పట్ల, ధర్మం పట్ల ఆసక్తి ఉన్నవాడివి, అన్నిటినీ భరించే ధైర్యం ఉన్నవాడివి. ఇలా వేరెవరూ చేయలేరు. ఈ భూమి యొక్క బరువును నువ్వే నియమంగా భరించాలి అని ఆజ్ఞాపించారు. అంటే దానికి ఇంకో అర్థం, తన తల్లి కద్రువ పాములన్నీ జనమేజయుని సర్పయాగంలో పడి కాలిపోతాయని ఇచ్చిన శాపం ఆదిశేషుడికి వర్తించదు. ఇంకా బ్రహ్మగారు ఆదిశేషుడితో, వినత కుమారుడైన గరుడు పరాక్రమం కలవాడు. కశ్యపుడు, వాలకిల్యులు మొదలైన గొప్ప మునుల వరం వల్ల పుట్టిన పక్షి శ్రేష్ఠుడు. ఇంద్రుడిని ఓడించినవాడు, సజ్జనులు మెచ్చుకునే బలం కలవాడు. కాబట్టి నీ తెలివితో అతనితో ఎప్పుడూ స్నేహం చెయ్యి, అది నీ కర్తవ్యం అని చెప్పారు. బ్రహ్మగారు ఆజ్ఞాపించినట్టే శేషుడు భూభారాన్ని మోస్తూ గరుడుడితో స్నేహంగా ఉంటున్నాడు. కద్రువ శాపం వల్ల జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పాముల యొక్క వినాశనం జరుగుతుందని మనం చూసాం కదా. ఆ వినాశనం గురించి భయపడి వాసుకి అనే సర్పశ్రేష్ఠుడు తన బంధువులను, సోదరులను అందరినీ పిలిచి బాధతో ఇలా అన్నాడు. శేషుడు తన సమర్థతతో భూమిని మోసే గొప్ప కార్యం చేస్తున్నాడు. మనల్ని విడిచిపెట్టేశాడు, వేరుగా ఉంటున్నాడు. అంత సమర్థత ఉండి కూడా ఒక్కసారి అయినా తన తమ్ముళ్ళైన పాములకు రాబోయే మహాప్రళయం తప్పించడానికి ఏమాత్రమూ ఆలోచించడు. ఇంకా నా మాటకొస్తే, అమృతం కోసం జరిగిన క్షీరసాగర మథనంలో తాడుగా ఉపయోగపడినందుకు దేవతలు బ్రహ్మగారిని ఒప్పించి నాకు చావు లేకుండా వరం ఇచ్చారు. అమ్మ ఇచ్చిన శాపం వల్ల పాములకు జరిగే కీడు గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. సర్పయాగం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందా? ఏం చేద్దాం అని బాధగా అడిగాడు. నిజానికి బ్రహ్మగారు వాసుకి చావు లేకుండా వరం ఇచ్చారు. అందువల్ల సర్పయాగం నుంచి అతడికి ఏ హాని జరగదు. అయినా తన తమ్ముళ్ల మీద ఉన్న అభిమానంతో ఎలాగైనా వారిని కాపాడాలని ఆలోచించాడు. ఆదిశేషుడిది ఒక యోగి మనస్తత్వం. అతడు బంధాలకి కట్టుబడి లేడు. కానీ వాసుకిది ఒక గృహస్థు మనస్తత్వం, బంధాలకు కట్టుబడే వ్యక్తిత్వం. అందువల్ల బాధ్యతగా వ్యవహరించాడు. అలా అడిగిన వాసుకితో కొందరు నాగులు ఇలా అన్నారు. ఏంటన్నయ్యా, నువ్వు అలా బెంగ పెట్టేసుకుంటావు? మనం తలుచుకుంటే చేయలేనిది ఏదైనా ఉందా? జనమేజయుడు చేసే సర్పయాగానికి మనం ఆటంకం కలిగిద్దాం. ఎలాగంటే, జనమేజయుడు ధర్మంగా ఉండేవాడు కాబట్టి మనం బ్రాహ్మణుల్లా వెళ్ళి ఈ యాగాన్ని చేయొద్దని చెప్దాం. పాములు ఇష్టమైన రూపాన్ని ధరించగలరు, అందుకని వారు అలా చెప్పారు. మనలో కొంతమంది జనమేజయుడి మంత్రుల్లా వెళ్ళి ఆయనకి ఈ యాగం చేస్తే ఇహపర సుఖాలు ఉండవు అని కారణాలు చెప్దాం. ఇంకా యాగశాలలో ఉన్న భక్ష్య భోజనాదుల మీద పాకి వాటిని అపవిత్రం చేద్దాం. అంతేకాకుండా బ్రాహ్మణుల మీద కూడా పరిగెత్తి వెళ్దాం. అప్పుడు ఆ ఋత్విక్కులు భయపడి యాగం చేయడం ఆపేసి అక్కడి నుంచి పారిపోతారు అని చెప్పారు. ఇలా చెప్పిన పాములు అతి ఉత్సాహవంతులు. అంటే పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అందులో ఉన్న హానిని చూడకుండా కేవలం వారి బలాన్నే ఎక్కువగా అంచనా వేసేవాళ్ళు. ఇలా చెప్పిన నాగులతో కొందరు తెలివైన నాగులు ఇలా అన్నారు. మీరు చెప్పినవన్నీ చేయడానికి వీలవుతుందని అనుకోకండి. ఎందుకంటే అక్కడ బ్రాహ్మణులు చదివే మంత్రాలతో అగ్ని అన్ని వైపులా వ్యాపిస్తుంటే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా అని అన్నారు. అప్పుడు వాసుకి తమ్ముడైన ఏలాపుత్రుడు అనే నాగు ఇలా అన్నాడు. అమ్మ మనకి శాపం ఇచ్చిన రోజు నేను అమ్మ ఒళ్ళోనే నిద్ర రాకపోయినా నిద్రపోయినట్టు నటిస్తూ పడుకుని ఉన్నాను. అప్పుడు అక్కడికి బ్రహ్మగారు, దేవతలు వచ్చారు. వారు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను.
వారు ఏం చెప్పారో మీకు చెప్తాను వినండి అని చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మ శాపం ఇచ్చాక దేవతలు బ్రహ్మగారిని ఇలా అడిగారు, అయ్యా, కద్రువ ఇంత గొప్ప బలం ఉన్న పుత్రులను పొంది కూడా కారణం లేకుండా కఠినమైన మనస్సుతో వారికి ఘోరమైన శాపం ఇచ్చింది. ఆ శాపం వల్ల పాములకు జరిగే వినాశనం గురించి మీరు కూడా పట్టించుకోవట్లేదు. ఇలాగైతే పాముల జాతి అంతా అంతరించిపోతుంది కదా, ఆ శాపాన్ని మార్చలేమా అని అన్నారు. అప్పుడు బ్రహ్మగారు, నాగులలో కొన్ని క్రూరమైనవి, వాటి వల్ల ఈ లోకంలో ఉన్న ప్రాణులకు హాని జరుగుతోంది. కాబట్టి అలాంటి దుర్మార్గులైన పాముల వినాశనానికి ఆ శాపాన్ని అంగీకరించాల్సి వచ్చింది. ఆ సర్పయాగంలో కేవలం ఈ లోకానికి హాని చేసే పాములు మాత్రమే పడిపోతాయి. లోకానికి మేలు చేసే శ్రేష్టమైన పాములు అందులో పడిపోకముందే ఆస్తికుడు అనే మహాముని వచ్చి జనమేజయుని చేత ఆ యాగాన్ని మాన్పిస్తాడు. ఆస్తికుడు వాసుకి చెల్లెలైన జరత్కారువుకి, జరత్కారుడు అనే పేరు గల గొప్ప మునికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుడు. కాబట్టి ఆ సర్పయాగం పూర్తి కాదు, మధ్యలోనే ఆగిపోతుంది, భయపడకండి అని చెప్పారు. ఇలా చెప్పిన నాగు ఏలాపుత్రుడిని చాలా మంచి మాట చెప్పి మా మనసుకు ఊరట కలిగించావు అని ఆ నాగులు మెచ్చుకున్నారు. వాసుకి కూడా జరత్కారుడు ఎప్పుడు వివాహం చేసుకుంటాడో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మహాముని ఆస్తికుడి జననం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు స్వస్తి.